అనండి ఇవాళ రెసిపీ క్యాలీఫ్లవర్ పచ్చడి. క్యాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కడిగేసి ఆరబెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఫ్రై చేయాలండి పీసెస్. ఇలా వేగే వరకు చూడాలండి. కొంచెం చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకొని తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర అదే మనం డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసాం కదా, అదే ఆయిల్లో వేసుకోవాలండి. పోపు గింజలు, ఎండుమిర్చి, కడిగి తుడుచుకోవాలండి కరివేపాకు తడి లేకుండా, ఎల్లిపాయ పేస్ట్, పసుపు. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారాక కలుపుకోవాలి. ఆయిల్ చల్లారాక కారము, ఉప్పు కలపని కారం అండి ఇది. 1/2 గ్లాస్ ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి అండి 3 కలిపి వేయించుకొని పొడి చేసుకోవాలి. దీంట్లో ఒక 3 నిమ్మకాయల రసం అండి పిండుకోవాలి. రసం వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కారం అలా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ క్యాలీఫ్లవర్ పీసులన్నీ కలిపి వేసుకోవాలండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల చాలా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. నిల్వ ఉంటుందండి. పచ్చడి బాటిల్లో వేసుకోవాలి. చల్లారాకనే వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. రెడీ అయిందండి పచ్చడి. బాటిల్లో వేసుకోవాలండి. ఇలా గ్లాస్ బాటిల్లో వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.